సినిమా చూసిన అన్న మామూలుగా సూపర్ ఫుల్ లెంత్ కామెడీ భయ్యా చాలా బాగుంది అసలు నిజంగా డైరెక్టర్ గారిని కలవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారిని కలవాలి ఏం సినిమా తీసుకున్నా ఇన్ని సినిమాలు చూసినా కానీ ఫుల్ లెంత్గా కామెడీ నవ్వుకున్నాడు అయితే మామూలుగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేసిన కామెడీతో పాటు ఆ పంచ్ డైలాగ్ అని ఎవ్రీ వన్ సూపర్ అని అసలు నిజంగా సునీల్ గారి క్యారెక్టర్ అయితే ఇంకో లెవెల్ అయితే చైతన్య అయితే అమ్మో చైతన్య నువ్వు సినిమాలు తీసుకున్నావు కానీ ఇట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్లు అయితే నేను ఇంతవరకు చూడలేదు చాలా బాగుంది ప్రతి ఒక్కరి క్యారెక్టర్ అలాగే శ్రద్ధ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది సార్ అసలు కామెడీ అనేది ఆ టైమింగ్ కానీ అంటే ఒక కిడ్నాప్ అనేది సీరియస్గా తీసుకుంటారు కానీ కిడ్నాప్లో కూడా ఇంత కామెడీ తీసుకురావడం అయితే హైలైట్ నిజంగా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చాలా బాగా సార్ 5 hours అయితే ఇంకా వేరే నెక్స్ట్ లెవెల్ కామెడీ అనమాట నాకైతే బాగా నచ్చింది భయ్యా నాకు తెలిసి ఈ వీక్లో రిలీజ్ అయిన సినిమాలు ఇస్ బెస్ట్ సినిమా ఏదైనా ఉందంటే మాత్రం పారిజాత పర్వం అనమాట చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ సూపర్ డైరెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది నిజంగా చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా మంచిగా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసే సినిమా ఏదైనా ఉందంటే పారిజాత పర్వం అనే సినిమా మాత్రం మిస్ కాకండి చాలా బాగుంది వండర్ఫుల్ మూవీ డైరెక్షన్ సూపర్ సార్ స్టోరీ కూడా అలాగే ఉంది సూపర్ అన్న సినిమా ఏం సినిమా అన్న నిజంగా పారిజాత పర్వం నిజంగా సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది సార్ అంటే కిడ్నాప్ చేయడం కూడా అరే ఇలా చేస్తారా అనేది ఒక కళలాగా బాగా చూపించారు నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి మంచి కామెడీ కూడా ఉంది సార్ నాకు చాలా బాగా నచ్చింది నిజంగా అసలు ఇలాంటి సినిమా అనుకోలేదు కానీ నిజంగా సునీల్ అన్న కామెడీ అవన్నీ మన చైతన్య అన్న కానీ హర్ష కానీ నిజంగా నాకు ఫస్ట్ హాఫ్ చూసినంతసేపు అరే సినిమా అంటే డైరెక్టర్ ఉంటారు ఒక స్టోరీ ఉంటుంది ఇలా ఇంత కష్టం అనేది నిజంగా మీ కష్టం అనేది నాకు అనిపించింది సార్ ఇంటర్వ్యూ వరకు ఆ ట్విస్టులు కానీ నిజంగా వేరే లెవెల్ అనిపించింది నిజంగా సార్ ఒకటి శ్రద్ధ గారిని మీరు తీసుకోవడం అనేది మా కుర్రోళ్ళందరికీ బాగా నచ్చింది సార్ అంటే ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ ఒకేలాగా ఉన్నారు R2 నుంచి అసలు చాలా బాగా అనిపించింది సినిమా ఓవరాల్ ఒక మంచి మెసేజ్ ఉంది యూత్కి నిజంగా ఈ టైంలో ఈ ఎండలో హాలిడేస్ వచ్చినాయి కుర్రోళ్ళందరికీ హాలిడేస్ వచ్చినాయి మీరందరూ ఇంటి దగ్గర థియేటర్లు వెళ్ళి చూడండి నేను ఒక్కటి చెప్తా ఈ పారిజాత పర్వం అనే సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు పెద్దోళ్ళు పెళ్ళికానో లవలేనో బ్రేకప్ అయిన ఆఖరికి ముసలోరు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి సినిమా మీ అందరికి పక్కా నచ్చుతుంది పక్కా నవ్వుకుంటారు భయ్య అంతే అన్న థ్యాంక్స్ సార్ ఇలాంటి సినిమా మాకు వచ్చిన ఇప్పుడే పారిజాత పర్వం మూవీ చూసిన ఎంత ఫన్ అంటే అంత ఫన్ ఉంది కిడ్నాపింగ్ గురించి మొత్తం మామూలు చేయలే డైరెక్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది మొత్తం ఒక ఆర్ట్ ఫిలిం లెక్క ఉంది మంచి సెట్స్ మంచి ప్రొడక్షన్ వాల్యూ మంచి మ్యూజిక్ ఇంకా మామూలుగా వైవార్ష కామెడీ అయితే మామూలు లేదు ఇందులో ఫుల్ ఫన్ ఉంది నాకైతే బాగా నచ్చింది మెయిన్గా అయితే మన శ్రద్ధదాస్ కామెడీ అయితే మామూలు లేదు సునీల్ అన్న అంటే ఏదో ఇది ముంబేసాడు అది ప్రతి మూవీలో చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇట్స్ అందరు చూడాల్సిన మూవీ థియేటర్కి వచ్చి చూడండి అన్న ఇప్పుడే చూశాను పారిజాత పర్వం నిజంగా చాలా కిడ్నాప్ మీద ఎంత ఫన్తో 2 hours చాలా బాగా నవ్వించారు వైవార్ష సునీల్ గారు కానీ శ్రద్ధాదాస్ చైతన్య గారు కానీ చాలా బాగుంది నెంబర్ ఆఫ్ ట్విస్టులు అనమాట చాలా మంచి స్టోరీతో డైరెక్టర్ గారు స్క్రీన్ ప్లే డైరెక్షన్ చాలా బాగుంది సో ఎంత ఫన్ చాలా బాగా నవ్వుకున్నాం సార్ కిడ్నాప్ మీద కూడా సో మీరైతే ఎలా పార్ట్ 2 చాలా బాగుంది సార్ అన్ని క్యారెక్టర్స్ ట్విస్టులు రివీల్ అవుతాం కానీ చాలా బాగుంది సో అందరైతే థియేటర్లో ఫుల్ ఎంజాయ్ చేస్తాం చాలా బాగుంది మూవీ ఎందుకంటే నేను ఇందులో ఆర్టిస్ట్గా చేశాను కానీ ఆర్టిస్ట్గా చేసినందుకు బాగుంది అంటలేదు కానీ నిజంగా మూవీ అయితే చాలా బాగుంది ఇంకా అందరూ చూసుకున్నట్టయితే అందరూ ఒకరు పోటీగా చేసుకుంటారు సునీల్ గారి క్యారెక్టర్ అయితే శ్రద్ధాదాస్ క్యారెక్టర్ ఏంటి వైవార్ష క్యారెక్టర్ వేరే లెవెల్ ఉన్నాయి అసలు ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా పిక్చర్లు అయితే ఖచ్చితంగా చూస్తారు ఈ సినిమా చాలా బాగుంది లాజిక్లు అలాంటివి పెట్టుకోకుండా చూస్తే చాలా బాగుంది మూవీ మట్టి చాలా వాచ్ఫుల్ అంటే ఈ సినిమా చాలా బాగుందండి అంటే క్యారెక్టర్స్ని సెటప్ చేయడానికి కొంచెం టైం తీసుకున్నా సరే ఒకసారి ఆ కిడ్నాప్ అనే వరల్డ్లోకి ఎంటర్ అయ్యాక స్క్రీన్ ప్లే అనేది చాలా బాగుంది హ్యాపీగా కూర్చొని కాసేపు నవ్వుకోవచ్చు ఎంజాయ్ చేయొచ్చు సునీల్ గారు ఈ మధ్య చాలా తక్కువ టైం కనిపించినా కూడా బట్ ఇందులో సునీల్ గారిని మనం ఫుల్ లెంత్గా చూడొచ్చు మూవీలో ఫుల్ టైం ఇచ్చేసారు సునీల్ గారికి సో ఒకసారి ఆ పాత సునీల్ గారిని ఒక ఫుల్ టైంగా చూడొచ్చు ఆల్ ది బెస్ట్ పారిజాత పర్వం నాటిది పారిజాత పర్వం బాబా సినిమా ఏం తీసారండి సినిమా అంటే ఇది నిజంగా అంటే పెద్ద బ్యానర్లు ఉంటాయి కదా అందరూ చేయాలి అందరికీ ఉంటుంది ఎంత డబ్బు ఉన్నా సరే ఈ డబ్బు ఉంది హీరో డబ్బు ఉంటుంది డబ్బున్న ఏదో చిన్న సినిమా తీద్దాం ఏదో మన పేరు మీద తీద్దాం అనుకుంటారు కానీ ఇందులో అలా కాదు పెద్ద బ్యానర్లో తీస్తే
దాని దారి వేరని చెప్పి నిజంగా సినిమాలు చూపించాడు. అన్ని ట్విస్టులు కిడ్నాప్లు అన్ని కిడ్నాప్లే. అర్థం కాదు నిజంగా సినిమా లాస్ట్కి చూస్తే నిజంగా అర్థమైంది పారిజాత పర్వం అంటే ఏంటనేది. నిజంగా మరి పారిజాత పర్వం 2 కూడా ఉంది. అది కూడా మరి ఎప్పుడు నేను మా ప్రొడ్యూసర్ గారు సార్ నమస్కారం సార్ ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను. నేను ఇప్పుడు సినిమా మటు క్యాక్ అండి, మిస్ అవ్వద్దు. ఇప్పుడు ఏ పిల్లల్ని ఎండలు మండిపోతున్నాయి, లోపలికి వచ్చి మటు కూల్ అవ్వండి. నేను కూల్ అయ్యాను, ఇప్పుడు ఫ్రెష్గా అయ్యాను. చాలా బాగుంది, ఎక్సలెంట్ సినిమా అండి, చాలా బాగుంది. చాలా బాగున్నాయండి. ఈ మధ్య వచ్చిన సినిమా చాలా బాగుంది, కానీ పబ్లిక్ ఇంకొచ్చి చూసుకుంటే ఇంకా చాలా బాగుంది. డైరెక్టర్కు ప్రొడ్యూసర్స్కి చాలా సినిమా అయితే ఓవరాల్గా బాగుందన్న. మన డైరెక్టర్ గారు మన సండే చెప్పినట్లుగా క్రైమ్ థ్రిల్లర్ కామెడీ అనేది ఉంది. ఒకసారి చూడండి, ఫ్యామిలీ మొత్తం ఒకసారి చూస్తే తెలుస్తుంది ఏంటంటే మూవీ. అంటే జనరల్గా రోజుకి చాలా మూవీస్ రిలీజ్ అవుతుంటాయి, చాలా చూస్తుంటారు. కానీ ఇది ఒకసారి చూడండి, ఏమీ లేని సమయంలో డేట్ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేశారు డిపార్ట్మెంట్ మొత్తం. ఒకసారి మీరు చూస్తే ఏంటంటే తెలుస్తుంది. ఫ్యామిలీ మొత్తం వచ్చి ఒకసారి ఈ మూవీని చూసి రివ్యూ ఏంటంటే చెప్పి ఒకసారి మీ సోషల్ పోస్ట్లో ప్రమోట్ చేయండి. అంటే ఏంటి బాగుంటుంటే బాగుంది, లేకపోతే లేదని ఏదోని మీరు ఏ విధంగా ప్రమోట్ చేసినా మాకు ప్రాబ్లం లేదు. బాగులేదన్నారు అనుకోండి, ఇంకా బెటర్గా ఇంకేదైనా మీకు చేసి చూపించి నవ్విస్తారు. ఏదో బాగుంది అనుకున్నారండి, ఆయనకు ప్లస్ పాయింట్. చాలా మంది ఆర్టిస్ట్కి ఇంకో అవకాశం ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. మంచిగా ఉంది. సెకండ్ మూవీ అనుకుంటే డైరెక్టర్ది మంచిగా తీసిండు. కిడ్నాప్ యాంథమ్ సాంగ్ అయితే మంచిగా ఉంది, ట్విస్ట్ కూడా మంచిగా ఉంది. సినిమా అయితే చాలా బాగుంది అన్న. పారిజాత పర్వం సినిమా చూసిన అంటే హిలేరియస్ కామెడీ అన్న. క్రైమ్ అండ్ హిలేరియస్ కామెడీ ఉంది. కిడ్నాప్ అనేది ఒక ఆర్ట్. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ నేను శ్రద్ధాదాస్ కోసం వచ్చిన. అసలు సునీల్ గారి కామెడీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇగో మన కార్ ఎక్కిన ఈ సినిమా థియేటర్లు ఎట్లయితే ఇట్లా కూర్చున్నారు, 2 గంటలు 15 నిమిషాలు అట్లనే కూర్చున్నారు. మూవీ మాత్రం చాలా బాగుంది. మెయిన్ థింగ్ శ్రద్ధాదాస్ కోసం వచ్చిన. కాకపోతే ఏమంటారు, మొత్తం యూత్ మొత్తం శ్రద్ధాదాస్ గారి కోసం వస్తారు. కాకపోతే ఫ్యామిలీ మొత్తం వచ్చి ఎంజాయ్ చేసే ఫిలిం అన్న. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలి. మెయిన్ థింగ్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సినిమాటోగ్రఫీ అండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. మెయిన్ థింగ్ సునీల్ గారి కామెడీ మాత్రం నాకు చాలా నచ్చింది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఇది కార్ అయితే నాకు నచ్చిందన్న, ఇస్తే తీసుకెళ్ళిపోతా. కాకపోతే చాలా బాగుంది సినిమా అయితే. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఓటీటీ దాకా వెయిట్ చేయకండి. ఇందులో గులాబ్ జామ్లా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి అన్న. మూవీ చాలా బాగుంది. పారిజాత పర్వం మూవీ చూసాను. మూవీ అయితే చాలా బాగుంది. సునీల్ గారు అయినా కామెడీ డెలివరీ అయినా కిడ్నాప్ గురించి మొత్తం జరుగుతుంది భయ్య. సినిమా మొత్తం ఫిలిం ఇన్స్టిట్యూట్లు యాక్టింగ్ చేద్దామని వాళ్ళ కష్టాలు బాగా ఫన్నీగా చూపెట్టారు. స్టోరీ లైన్ అయినా ప్రొడక్షన్ లైన్ అయినా చాలా బాగుంది. డైరెక్టర్ గారు మాత్రం మంచి క్యారీ చేశారు. ప్రతి ఒక్కళ్ళు స్టోరీ లైన్ అయినా సరే, హీరో గారి యాక్టింగ్ అయినా సరే, మన వైవా హర్ష గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మన సునీల్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా మాత్రం ఇచ్చి పడేశారు భయ్య. ఖచ్చితంగా ఈ బెస్ట్ వీకెండ్ అనేది చెప్పాలి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఓటీటీకి మాత్రం అస్సలు చూడకండి. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. చాలా బాగుందండి, సూపర్ ఎంటర్టైనింగ్. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ ఎంగేజింగ్గా ఉండే. వైవా హర్ష కామెడీ టైమింగ్ సూపర్, ఫుల్ ఎంజాయ్ చేశారు. వాల్యూస్ చాలా బాగున్నాయి. డైరెక్టర్ సంతోష్ ఖమ్మంపాటి చాలా మంచిగా చేశారన్నమాట. సెకండ్ హాఫ్ వరకు అయితే చాలా సూపర్ వచ్చింది సెకండ్ హాఫ్. ఆగండి, వీడియో అయిపోయిందని అప్పుడే వెళ్ళిపోకండి. మీలాంటి ఎంటర్టైన్మెంట్ లవర్స్ కోసం ఒక మంచి ఆఫర్ తీసుకొని వచ్చేసాను. విత్ దిస్ ఆఫర్ బుక్ మై షోలో ఒక టికెట్ కొంటే ఇంకొక టికెట్ కంప్లీట్లీ ఫ్రీ. పీవీఆర్లో ఫుడ్ అండ్ బెవరేజెస్ మీద 100 రూపీస్ ఆఫ్. ఇవే కాదు, ఇంకా చాలా బ్రాండ్స్ మీద డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇది ఎలా అవైల్ చేసుకోవాలనుకుంటున్నారా? విత్ దిస్ ఇండస్ ఇన్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఇది లైఫ్ టైమ్ ఫ్రీ క్రెడిట్ కార్డ్. అంటే జాయినింగ్ ఆర్ యాన్యువల్ ఫీ లాంటివి ఏమీ ఉండవు. ఇంకెందుకు లేట్, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి అప్లై చేసుకోండి.